సో కొన్ని డేస్ నుండి రియల్ ఐటీ ప్రొఫెషనల్స్తో డిస్కస్ చేస్తుండగా వాళ్ళు కొన్ని విషయాలు అయితే చెప్పారండి. అంటే వాళ్ళు కూడా కంపెనీ నుండి ఇంకో కంపెనీకి స్విచ్ అవ్వాలని ట్రై చేస్తున్నారు. మరి ఇలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారు అనేది నేను మీకు అంటే ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే నేను చెప్తాను, ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారు అనేది. సో దాన్ని బట్టి మీకు అండర్స్టాండ్ అవుతుంది రియల్ జాబ్ మార్కెట్ ఎలా ఉంది, జాబ్ సీకర్స్ ఎలా స్ట్రగుల్ అవుతున్నారు అనేది. అండ్ నేను చెప్పే పాయింట్స్లో ఇవి కాకుండా ఇంకా మీరు ఏదైనా అడిషనల్గా ఛాలెంజెస్ ఫేస్ చేస్తుంటే మీ ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అవ్వడానికి సో అది కామెంట్ రూపం తెలియచేయండి. మన ఫాలోవర్స్కి, వ్యూవర్స్కి అందరికీ హెల్ప్ అవుతుంది. ఫస్ట్ ఛాలెంజ్ ఏంటంటే మ్యాసివ్ కాంపిటీషన్ అండి. చాలా హై కాంపిటీషన్ ఉందండి ప్రతి జాబ్కి. ఇప్పుడు మీరు ఒక 1 పోస్ట్ ఆర్ 2 పోస్ట్ ఓపెనింగ్స్ ఉన్నాయి అనుకోండి, జాబ్ ఓపెనింగ్స్. ఎప్పుడైతే కంపెనీ పోస్ట్ చేస్తుందో ఈ జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయి, 2 ఓపెనింగ్స్ ఆర్ 1 ఓపెనింగ్ ఉందని, వెంటనే వితిన్ 1 or 2 డేస్లోనే వాళ్ళకి థౌజండ్స్ ఆఫ్ అప్లికేషన్స్ రిసీవ్ అవుతున్నాయండి. ఇది రిక్రూటర్స్ డైరెక్ట్గా చెప్పిన మాట అండి. థౌజండ్స్ ఆఫ్ అప్లికేషన్స్ రిసీవ్ అవుతున్నాయండి. మరి ఇన్ని ప్రొఫైల్స్ రిసీవ్ అవుతున్నాయి. వాళ్ళు ప్రతి ప్రొఫైల్ని వాళ్ళు స్క్రీన్ చేస్తారంటే అది కంపెనీని బట్టి, వాళ్ళు యూజ్ చేసే టూల్స్ని బట్టి ఉంటుంది. కొంతమంది కొన్ని కంపెనీస్ ATS టూల్స్ యూజ్ చేయొచ్చు, కొన్ని కంపెనీస్ స్క్రీన్ చేయొచ్చు. అలాంటి ప్రాసెస్లో మంచి స్కిల్డ్ ఆర్ టాలెంటెడ్ రెజ్యూమ్స్ ప్రొఫెషనల్స్ ఉన్నా కూడా వాళ్ళని కూడా హైడ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇన్ని అప్లికేషన్స్, థౌజండ్స్ అప్లికేషన్స్ రిసీవ్ అవుతున్నప్పుడు. అందుకని ఎంత టాలెంట్ ఉన్నా, ఎంత మంచి రెజ్యూమ్ బిల్డ్ చేసినా కూడా సమ్టైమ్స్ మనకి ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ కాదు. అదొక రీజన్. సో అందుకే చాలామంది వీడియోస్లో, చాలామంది క్రియేటర్స్, యూట్యూబ్ క్రియేటర్స్ కానీ, చాలామంది ఐటీ ప్రొఫెషనల్స్ కానీ సజెస్ట్ చేస్తుంది ఏంటంటే లింక్డ్ఇన్ని ఎక్కువగా నెట్వర్క్ని ఫాలో అప్ చేయండి అండ్ రిఫరెన్స్ ఎక్కువగా అడగండి. ఎందుకంటే ఈ ఉన్న ఒక్క ఓపెనింగ్ కూడా ఎవరన్నా రిఫరెన్స్ కానీ ఉన్నాయనుకోండి, ఆ తెలిసిన కంపెనీలో, ఆ కంపెనీలో వచ్చేసి ఎంప్లాయీ రెఫరెన్స్ ఉందనుకోండి, మీరు ఎంతమంది అప్లై చేసినా కూడా ఎవరికైతే రెఫరెన్స్ ఉంటాయో ఆ 10 to 20 ప్రొఫైల్స్ మాత్రమే షార్ట్ లిస్ట్ అవుతాయి. చూడండి, మీకు ఎంత మంచి అప్లికేషన్ ఉన్నా, ఎంత మంచి ప్రొఫైల్ అయినా, ఎంత టాలెంట్ ఉన్నా కూడా మీ ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ కాదు. బట్ ఎవరికైనా రెఫరెన్స్ ఉందని చూడండి, 100% అది షార్ట్ లిస్ట్ అవుతుంటుంది. సో అందుకే లింక్డ్ఇన్ నెట్వర్క్ని ఇంప్రూవ్ చేసుకోండి అండ్ రెఫరెన్స్ ఎక్కువగా అడుగుతుండండి. ఈ 2 చేయండి. అండ్ సెకండ్ ఛాలెంజ్ ఏంటంటే, ప్రజెంట్ అన్నీ మీకు తెలిసిందే కదా, AI ఎక్కువ వస్తుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని. సో ప్రజెంట్ హ్యూమన్స్ కంటే కూడా AI టూల్స్ యూజ్ చేసి రెజ్యూమ్స్ని ఫిల్టర్ చేస్తున్నారు. ఒక క్యాండిడేట్ చెప్పిన విషయం ఏంటంటే, అతనికి మీ ప్రొఫైల్ రిజెక్ట్ అయింది అనేది నైట్ ఎప్పుడో 2కి 3కి వచ్చిందంట. అంటే అక్కడ హ్యూమన్ డైరెక్ట్గా మీ ప్రొఫైల్ని స్క్రీన్ చేయట్లేదు. ఇనిషియల్ స్క్రీనింగ్ అయితే ఫస్ట్ ATS టూల్స్ ఆర్ AI సంబంధించిన టూల్స్ మాత్రమే ఫిల్టర్ చేస్తున్నాయి. 70 to 80% రెజ్యూమ్స్ అన్నీ కూడా రిజెక్షన్స్ వస్తున్నాయి. ఓన్లీ ఒక 20 to 25% రెజ్యూమ్స్ మాత్రమే నెక్స్ట్ స్టెప్కి వెళ్తున్నాయి. అప్పుడు హ్యూమన్స్ మళ్ళీ స్క్రీన్ చేస్తున్నారు. ఫస్ట్ 70 to 80% ప్రొఫైల్స్ అన్నీ కూడా రిజెక్ట్ అవుతున్నాయి. అవి ఏవి చేస్తున్నాయంటే ATS టూల్స్ కానీ ఆర్ AI ఫిల్టర్కి సంబంధించిన టూల్స్ కానీ చేస్తున్నాయి. ఓకే, సో అందువల్ల చాలామంది మంచి టాలెంటెడ్ రెజ్యూమ్స్ ఆర్ ప్రొఫెషనల్స్ ఉన్నా కూడా అక్కడ కూడా ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అవడానికి చాలా అవకాశం కోల్పోతున్నారు. అగైన్ ఆ 200 అప్లికేషన్స్లో ఏవైతే మిగిలినాయో వాటిని మళ్ళీ స్క్రీన్ చేయగా వాళ్ళకి ఒక 100 లేకపోతే 50 షార్ట్ లిస్ట్ చేస్తారు. ఆ షార్ట్ లిస్ట్ చేసిన వాటిలో మళ్ళీ వాళ్ళు కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కున్నాక వాళ్ళు జెన్యూనా ఫేక్ అని వాళ్ళు తెలుసుకొని అల్టిమేట్గా వాళ్ళు ఒక 10 నుంచి 15 మెంబర్ని, ఆ 20 మెంబర్స్ని ఇంటర్వ్యూస్కి షెడ్యూల్ చేస్తుంటారు. అందువల్ల 2000-3000 అప్లికేషన్స్ రిసీవ్ అవడం ఏంటి, అండ్ వాటిలోంచి 70 to 80% ATS టూల్స్ కానీ ఆర్ AI టూల్స్ కానీ ఫిల్టర్ చేయడం ఏంటి, అండ్ రిమైనింగ్ ఉన్న 200 అప్లికేషన్స్ని హ్యూమన్ స్క్రీన్ చేసి మళ్ళీ దాంట్లో ఎవరు జెన్యూన్, ఎవరు ఫేక్ వాళ్ళకు కొంచెం మిస్ మ్యాచ్ అయింది అనుకుంటే, వాళ్ళ బడ్జెట్కి తగ్గట్టు, నోటీస్ తగ్గట్టు స్కిల్స్ మిస్ మ్యాచ్ అయితే వాళ్ళని రిజెక్ట్ చేసి ఒక 20 or 10 షార్ట్ లిస్ట్ చేస్తుంటారు. వాళ్ళలోంచి ఒక 1 మెంబర్ని వాళ్ళు హైర్ చేసుకుంటారు. ఇది కంప్లీట్గా జరుగుతున్న ప్రాసెస్. ఇక్కడ 70 to 80% రిజెక్ట్ అవుతున్నాయి కదా, మరి మేమేం చేయాలి, దానికి సొల్యూషన్ ఉందా అంటే, మీరు ఒకటే చేయండి. వాళ్ళకి ఏదైతే జాబ్ డిస్క్రిప్షన్ ఉంటుందో కదా, దాంట్లో ఏవైతే ప్రైమరీ స్కిల్స్, మెయిన్ స్కిల్స్ ఉంటాయి కదా, దానికి సంబంధించిన కీవర్డ్స్ని మీరు మీ రెజ్యూమ్లో మెన్షన్ చేయాలి. ఎందుకంటే ఫస్ట్ ATS ఆర్ AI ఫిల్టర్ చేస్తున్నప్పుడు అది కీవర్డ్స్ని మ్యాచ్ చేసుకుంటుంటుంది, హ్యూమన్ కాదు. ఓకే, కీవర్డ్స్ అంటే ఇప్పుడు సపోజ్ జావా డెవలపర్ అనుకోండి, స్ప్రింగ్ బూట్, రెస్ట్ API, మైక్రో సర్వీస్ ఇవి కామన్గా ఉండేవి. అవి కానీ మీరు మిస్ చేశారనుకోండి, అవి ఫిల్టర్ కావు. ఈవెన్ మీరు ప్రాజెక్ట్లో కూడా కీవర్డ్స్ని మెన్షన్ చేయాలి. నేను ఈ స్కిల్స్ యూజ్ చేసి నేను ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేశాను, స్ప్రింగ్ బూట్ విత్ రెస్ట్ API యూజ్ చేసి నేను
నేను డేటాను ఫెచ్ చేశాను, ఇలాగా కొన్ని కీవర్డ్స్ అనేవి ఉండాలి. అండ్ థర్డ్ రీజన్ ఏంటంటే ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ రీజన్ అండి. ఇది ఇంకొక క్యాండిడేట్ చెప్పారు, ఎక్కువగా స్కిల్స్ మిస్ మ్యాచ్ అవడం కూడా జరుగుతుంది. ఇప్పుడు కంపెనీస్ మీరు ఏదైనా జాబ్ డిస్క్రిప్షన్ చూడండి, సపోజ్ ఏదన్నా డెవలపర్, ఫ్రంట్ అండ్ డెవలపర్ అనుకోండి, అన్నీ మెన్షన్ చేస్తాడు. లైక్ మెన్ స్టాక్ డెవలపర్ అనుకోండి, ఇంకా ఏవైతే ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ అన్నీ ఉంటాయో అన్నీ మెన్షన్ చేస్తారు. ఈవెన్ క్లౌడ్ స్కిల్స్, డెవాప్ స్కిల్స్ అన్నీ మెన్షన్ చేస్తారు. ఎంత బార్ ఉంటుంది. మరి అంత బార్ ఈ రెజ్యూమ్లో ఉండవు, వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ అన్నీ ఉండవు. అప్పుడు ఏమవుతుంది, అది కూడా ఆటోమేటిక్గా రిజెక్షన్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, మరి మీరేం చేయాలి, మేమేం చేయాలంటే ఆ రెజ్యూమ్ ఏదైతే జాబ్ డిస్క్రిప్షన్ తగ్గట్టు మీరు కస్టమైజ్ చేసుకో. మరి ఇక్కడ అలా కస్టమైజ్ చేస్తే, జాబ్ డిస్క్రిప్షన్ తగ్గట్టు కస్టమైజ్ చేస్తే మరి అప్లై చేయొచ్చా అంటే, మీకు తెలిసిన స్కిల్స్ని మర్చిపోకుండా మెన్షన్ చేయండి, ఆప్టిమైజ్ చేయండి రెజ్యూమ్ని అంటున్నాను. అంతేగాని తెలియనివన్నీ ఆ జాబ్ డిస్క్రిప్షన్లో ఉన్నాయని మీకు తెలియని స్కిల్స్ మెన్షన్ చేసినా ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అవుతుందేమో, కానీ ఇంటర్వ్యూలో అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేయలేకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో అవి అడగకపోతే ఓకే, మీకు ఇంటర్వ్యూ కూడా క్లియర్ అవ్వచ్చు, ఓన్లీ ప్రైమరీ స్కిల్స్ కవర్ చేస్తే. అలా కూడా కొంతమంది సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. సో అందుకే జాబ్ డిస్క్రిప్షన్ తగ్గట్టు మీరు మీ స్కిల్స్ని రెజ్యూమ్లో యాడ్ చేసుకోండి. ప్రైమరీ స్కిల్స్ ఇవి, సెకండరీ స్కిల్స్ నాలెడ్జ్ ఉందని ఏమన్నా మీకు మరీ ఎక్కువ నాలెడ్జ్ లేకపోతే, అంటే హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ లేకపోతే బేసిక్ నాలెడ్జ్ ఉందని మెన్షన్ చేయండి ఆ జాబ్ డిస్క్రిప్షన్లో ఉన్న స్కిల్స్ అన్నింటినీ. అప్పుడు 100% ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అవడానికి అవకాశం ఉంది. సో అదొక రీజన్, స్కిల్స్ మిస్ మ్యాచ్ అవ్వడం. నెక్స్ట్ది ఏంటంటే, ఇది ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ అండి. ఇప్పుడు రీసెంట్గా ఎక్కువగా ఒక లాస్ట్ 6 months ఆర్ 1 year నుండి ఇవే ఎక్కువగా రన్నింగ్లో ఉన్నాయి, ట్రెండింగ్లో ఉన్నాయి. ఏంటంటే గోస్ట్ హైరింగ్ అని, ఫేక్ జాబ్ పోస్టింగ్స్ అని ఉంటాయి. అంటే ఇంకా అసలు యాక్చువల్గా అక్కడ అసలు రిక్రూటర్సే ఉండరు, ఎవరో పోస్ట్ చేస్తారు, లేకపోతే కంపెనీ వాళ్ళు ఎవరో సంథింగ్ పోస్ట్ చేస్తారు. అసలు ఎలా ఉంది మార్కెట్, ఎన్ని అప్లికేషన్స్ వస్తాయి, ఆ విధంగా కొంతమంది టెస్ట్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, అండ్ అదేవిధంగా కొన్ని కంపెనీస్ ఏమో వాళ్ళ విజిబిలిటీలోకి ఉండడానికి, వాళ్ళ క్లయింట్స్కి చూపించుకోవడానికి కొన్ని కంపెనీస్ పోస్ట్ చేయొచ్చు ఇలా ఓపెనింగ్స్ ఉన్నాయని. బట్ అక్కడ యాక్చువల్గా ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ కాదు, అండ్ ఈవెన్ ఇంటర్వ్యూస్ చేసినా కూడా రెస్పాన్స్ అయితే ఇవ్వరు. ఇంటర్వ్యూస్ అయితే కంప్లీట్ చేస్తారు, అప్ టు level 3, level 4 కూడా HR రౌండ్ కూడా అయిపోయిన వాళ్ళు ఉన్నారు. బట్ ఎవరికి రెస్పాన్స్ ఉండదు. మీ ఫీడ్బ్యాక్ ఏంటి, మీరు సెలెక్ట్ అయ్యారా, రిజెక్ట్ అయ్యారా, ఇవి కూడా ఉంటుంది. అలాంటివి కూడా ఉన్నాయి. దీనికి మాత్రం మనం ఏం చేయలేము, ఎందుకంటే అది గోస్ట్ హైరింగా లేదా ఫేక్ జాబ్ పోస్టింగ్ అనేది మనకు ఎవరికి చెప్పలేరు. బట్ మనం కీప్ అప్లై చేస్తుంటాము. మరి మనకి ఒక ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ లాగా వస్తుందని అనుకొని అటెండ్ అవ్వడమే. బట్ రియల్ టైం ప్రొఫెషనల్ అయితే ఇది రియల్గా చాలా స్ట్రగుల్ అయ్యే విషయమే. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ వర్క్ చేస్తుంటారు, వాళ్ళ టైం అంతా వేస్ట్ చేసుకుని ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతుంటారు. బట్ అది వాళ్ళు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వరు కంపెనీస్ నుండి. ఇన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి వాళ్ళంతా టైం వేస్ట్ చేసుకుని, అండ్ ఇంకొంతమంది ఈవెన్ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వడానికి ఒక లొకేషన్ నుండి ఇంకో లొకేషన్కి మనీ, టైము, ఛార్జెస్ ఇవన్నీ చేసుకొని టైం స్పెండ్ చేసుకొని వెళ్తుంటారు. వాళ్ళకి టైం వేస్ట్ అయ్యే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో ఇలాంటి ఛాలెంజెస్ కూడా ఫేస్ చేస్తున్నారు. అండ్ ఈవెన్ సీనియర్ ప్రొఫెషనల్స్ అరౌండ్ 8 నుంచి 10 years ఆర్ 12 years ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్స్ కూడా కొంతమంది డిస్కస్ చేశారు నాతో. వాళ్ళు కూడా స్ట్రగుల్ అవుతున్నారు. వాళ్ళు అరౌండ్ ఒక 500 అప్లికేషన్స్కి అప్లై చేసినా కూడా వాళ్ళకి ఒక 2-3 కాల్స్ రావటం, ఆ 2-3 కాల్స్ వచ్చినా వాటిని ఇంటర్వ్యూ షెడ్యూల్ చేయించి వాళ్ళకి ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వకపోవడం, మీరు సెలెక్ట్ అయ్యారా రిజెక్ట్ అయ్యారని కూడా చెప్పకపోవడం, ఇలాంటి ఛాలెంజెస్ స్ట్రగుల్ కూడా ఫేస్ చేశారని సీనియర్ ప్రొఫెషనల్ చెబుతున్నారు. ఎందుకంటే మోస్ట్లీ ఇప్పుడు మన ఇండియాలో ఏంటంటే 5 to 7 years, 5 to 6 years వీళ్ళకి ఎక్కువగా డిమాండ్ ఉంది. వాళ్ళని ఎక్కువగా హైర్ చేసుకుంటుంది ఇన్స్టెడ్ ఆఫ్ 10 years నుంచి 15 years ఎక్స్పీరియన్స్ వాళ్ళకంటే కూడా. సో 10 years వాళ్ళకి కూడా ఎక్స్పీరియన్స్ వాళ్ళని హైర్ చేసుకునేది ఎప్పుడంటే వాళ్ళు ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అవ్వాలంటే వాళ్ళు ఏదైతే స్కిల్స్ మీద, ఓల్డ్ టెక్నాలజీ మీద వర్క్ చేస్తున్నారో కాకుండా వాటితో పాటు లేటెస్ట్వి కూడా అసిస్టెంట్స్ టూల్స్ కానీ, క్లౌడ్కి సంబంధించి కానీ, డెవాప్స్ టూల్స్ కానీ వాళ్ళ రెజ్యూమ్లో యాడ్ చేసి సమ్ సర్టిఫికేషన్ కంప్లీట్ చేసుకుంటే 100% 10 to 15 years ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అవుతుంది, జాబ్ వచ్చే ఛాన్స్ ఎక్కువ. సో ఫైనల్గా చెప్పాలంటే మీ రెజ్యూమ్ని బాగా కస్టమైజ్ చేసుకోండి, జాబ్కి తగ్గట్టు మీరు కస్టమైజ్ చేసుకొని అప్లై చేస్తూ ఉంటాం. సెకండ్ ఏంటంటే యూజ్ రిఫరెన్స్ ఎక్కువగా యూజ్ చేసుకోండి. ఎక్కువ ఛాన్స్ ప్రజెంట్ ఉండే జాబ్ రావాలంటే, సూన్గా మీకు వెంటనే జాబ్ రావాలంటే రెఫరెన్స్ ద్వారా ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. అండ్ అదేవిధంగా మీ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని షోకేస్ చేయండి గిట్హబ్లో అండ్ లింక్డ్ఇన్లో ఎక్కువగా విజిబిలిటీలో ఉండండి, అంటే యాక్టివ్ మోడ్లో ఉండాలి. అండ్ అదేవిధంగా ఎవ్రీ క్వార్టర్కి ఒక న్యూ స్కిల్ని అయితే యాడ్ చేసుకోండి. అది రెజ్యూమ్లో యాడ్ చేసుకుంటే మీకు చాలా బెనిఫిట్, అంటే మీరు రిలవెంట్ స్కిల్స్ తగ్గట్టు యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే
శాలరీస్ విషయంలో మీకు ఎక్కువ 100% హైక్ రావాలి ఇలాగ మాత్రం అనుకోవద్దండి. ప్రజెంట్ ఉన్న ఈ మార్కెట్ టఫ్గా ఉంది కాబట్టి ఈవెన్ మీకు 50%, 70%, 100 లోపు హైక్ వచ్చినా కూడా జాయిన్ అవ్వడానికి మీరు ఇంట్రెస్ట్ చూపించండి. ఇవన్నీ కొన్ని హార్ష్ రియాలిటీ ట్రూత్స్ ఆఫ్ జాబ్ సీకర్స్ టు షార్ట్ లిస్ట్ దేర్ ప్రొఫైల్స్ నవేడేస్. ఓకే, సో ఈ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ చాలా వాల్యుబుల్ అనుకుంటున్నాను. మీకు అదే అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మోర్ యూస్ఫుల్ వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తూనే ఉంటాను. ఓకే, సో ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.